హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో ఈరోజు మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇంటెలిజెంట్ బ్యూరో ఐబీ నుంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు నేను చూపించిన వీడియోలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు ఆంధ్ర అండ్ తెలంగాణలోనే ఉన్నాయండి. ఇటు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేరు. ఎవరైతే డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉంటారో వారందరూ అర్హులే. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 3000 పైగా ఉద్యోగాలు అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది చాలా మంచి నోటిఫికేషన్. సో ఇటువంటి నోటిఫికేషన్ మనం మిస్ అవ్వకూడదు. అందరూ అప్లై చేసుకోండి. నేను మనకి నెక్స్ట్ నేను మీకు నోటిఫికేషన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలో, ఏం కావాలో, ఏంటి అన్నీ. సో మీ వీడియోని మిస్ కాకండి. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఒకటి ప్రెస్ చేసి ఉంచండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ నోటిఫికేషన్ చేసినా మీ ముందుకి రావడం జరుగుతుంది. సో మీరు మిస్ అవ్వరు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల రిఫరెన్సెస్కి వేరే వాళ్ళకి ప్లే అయ్యి నాకు మోటివేషన్ కింద నేను మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం నోటిఫికేషన్ చూసుకుంటే, సో నోటిఫికేషన్ అనేది మనకి ఇంటెలిజెంట్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 అండ్ ఎగ్జిక్యూటివ్కి ఈ పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. సో నేను చెప్పినట్టు అసిస్టెంట్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 అండ్ ఎగ్జిక్యూటివ్. సో ఇటువంటి జాబ్స్ అనేది చాలా ఇయర్స్ తర్వాత రావడం జరిగింది. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. అండ్ డిస్క్రిప్షన్ అంటే పోస్ట్ ఏంటంటే చెప్పాం కదా, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్టులు, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రల్ పోస్టులు. సో ఈ జాబ్ అనేది మనకి ఒకవేళ రాగానే మనకి బేసిక్ పే 44,900 ఉంటుంది. అన్నీ కలుపుకొని ఒక 60,000 అట్లా అవుతుంది. అండ్ అలవెన్సెస్, స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్ కింద 20% ఆఫ్ బేసిక్ పే అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా మనకి అన్రిజర్వ్డ్లో 1,500 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 442, ఓబీసీలో 946, ఎస్సీలో 566 అండ్ ఎస్టీలో 226 అండ్ అన్నీ కలుపుకొని 3,717 ఉద్యోగాలు అనేది ఉన్నాయండి. సో గ్రాడ్యుయేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే ఎనీ డిగ్రీ చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏమీ ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్స్ మీద చాలు. మినిమం ఇయర్స్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ అనేది ఉండాలి. అది కూడా August 10th లోపు ఈ ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి 5 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు, 3 ఇయర్స్ అనేది ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్ దాకా ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ మనం అన్నీ చూసుకుంటే 35 ఇయర్స్ అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇచ్చారు, 18 ఇయర్స్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది, 40 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇవి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ కాదని ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎటువంటి అప్లై చేసుకోవద్దని చెప్పారు. సో ఈ ఎగ్జామినేషన్ బట్టి మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటే ఈ టైర్ 3 అనేది ఇంటర్వ్యూ. అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఈ పర్టికులర్ హైదరాబాద్, ఆంధ్ర మనకి ఇట్లా వస్తుందని చెప్పేసి లేదు. ఎక్కడైనా కూడా పోస్ట్ వస్తే ఎక్కడికైనా కూడా వెళ్ళాల్సిందే. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టైర్ 1 ఎగ్జామినేషన్లో 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని విభాగంగా వీళ్ళు 5 పార్ట్స్ కింద చేశారు. ఒక్కొక్క పార్ట్లో 20 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్కటి 1 మార్క్, 1 అవర్ డ్యూరేషన్, 100 మార్క్స్. దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ ఉంటాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, లాజికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఒక్కొక్క తప్పుకి 1/4 మార్క్స్ అని డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా రిటర్న్ ఎగ్జామినేషన్. సెకండ్ టైర్ 2 కూడా రిటర్న్ ఎగ్జామినేషన్. ఇది కూడా డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఎస్ఏలో 20 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ కంప్రెషన్ కింద 10 మార్కులు, లాంగ్ ఆన్సర్ కింద 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ 10 మార్క్స్ ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ మీద 20 మార్క్స్ అనేది ఉంటుంది. అంతా కలిపి 50 మార్క్స్, 1 అవర్ డ్యూరేషన్. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 100 ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అండ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి నేను మీకు చెప్పిన పరంగా మనకి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంది. ఆంధ్రాలో మనకి చాలా సిటీస్లో ఉండడం జరిగింది, అండ్ తెలంగాణలో కూడా చాలా సిటీస్లో ఉండడం జరిగింది. అండ్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వన్స్ ఆప్ట్ చేసుకుంటే మార్చడం కుదరదని చెప్పేసి అంటున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అని మనం ఉంచుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మనకి 5 ఎగ్జామినేషన్ అనేది సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది ఫస్ట్ ఇస్తే అదే వస్తుంది మ్యాక్సిమం. అంటే మనం కావాల్సిందే ఫస్ట్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీనికి ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలని చెప్పేసి అంటున్నారు. అండ్ డేట్ అండ్ టైమ్ టైర్ 1, టైర్ 2కి, టైర్ 3కి వాళ్ళు వన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్
1/4 నెగిటివ్ మార్కింగ్ డిస్కస్ చేసాము. సో ఈ 100 మార్క్స్కి టైర్ 1లో ఎవరైతే ఎలిజిబుల్ అంటే అన్రిజర్వ్డ్ 35 మార్క్స్ అనేది రావాలి, ఓబీసీ వాళ్ళు 34 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 33 రావాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 35 మార్క్స్ వస్తే తప్ప టైర్ 2కి వీళ్ళు సెలెక్ట్ చేయరు. టైర్ 2లో ఏంటి అంటే ఒక 1:10 రేషియోలో వీళ్ళ వేకెన్సీస్కి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. అండ్ టైర్ 3కి వచ్చేసరికి ఇంటర్వ్యూకి 1:5 రేషియోలో తీయడం జరిగింది. అండ్ అది కూడా ఏంటంటే మనకి ఇంటర్వ్యూలో 33% మార్క్స్ అనేది రావాలి మినిమం, అంటే 50కి 17 మార్క్స్ అనేది ఇంటర్వ్యూలో మనకి రావాలని చెప్తున్నారు. సో అన్ని టైర్ 2, టైర్ 1 అండ్ టైర్ 3 ఇంటర్వ్యూ ఈ మూడిట్లో బేస్ చేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది చెప్పడం జరిగింది అంటున్నారు. అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా జాబ్ వచ్చాక ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ద వెరిఫికేషన్, క్యారెక్టర్ వెరిఫికేషన్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ జరిగి మెడికల్ కూడా జరిగిన తర్వాత మనకి ఆఫర్ లెటర్ వదులుతారని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ గురించి చెప్పుకుంటే 19th జూలై ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ 10th ఆగస్ట్ ఈ నోటిఫికేషన్ క్లోజ్ అవుతుంది. అండ్ మనం ఎస్బీఐ చలాన్ అంటే ఎవరైతే ఫీజు కట్టాలో వాళ్ళు 12th ఆగస్ట్ కల్లా చేయాలని చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు ఒక రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. 100 నుంచి 200 KB మధ్యలో ఉండాలి. అంతా ఆన్లైన్ ప్రాసెస్, ఎటువంటి హార్డ్ కాపీ కూడా చేయవసరం లేదు. దీనికి వ్యాలిడ్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనే అవసరం. సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇవి మార్క్స్ లిస్ట్ వచ్చేసరికి మనం ఏమైతే గ్రాడ్యుయేషన్ చదివామో 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని మార్క్స్ లిస్ట్ అన్నీ ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయగానే అప్లికేషన్ స్టార్ట్ చేయడం ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. అది మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎక్కడైనా కాపీ చేసి పెట్టుకోవడం, ఫోటో తీసి పెట్టుకోవాలి. అండ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి ఎస్బీఐ పే లైట్లో మనం ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇది హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళది. హెల్ప్ లైన్ నెంబర్ మనకి మండే టు సాటర్డే 10 నుంచి 6 దాకా ఉంటుంది, ఈవినింగ్ 6 దాకా. ఎటువంటి మనకి డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఫీజు విషయంకి వచ్చేసరికి 100 రూపీస్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. అండ్ ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీజు అనేది 550 ఉంటుంది. మన అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 550తో పాటు అండ్ 100 రూపీస్ కలిపి 650 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చి 550 రూపీస్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 60 రూపీస్ అనే ఫీజు అనేది ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ అయ్యి మనం ఒక అప్లికేషన్ కాపీ చేసి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి. దట్స్ ఇట్ గైస్, ఇది నోటిఫికేషన్ అనేది. సో ఈ నోటిఫికేషన్ ఇంకెవరికైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, నేను వాళ్ళని క్లౌడ్స్ని క్లియర్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో, అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ అదర్ నోటిఫికేషన్.